ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ మరొకసారి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో ఇవాళ కేసీఆర్ సిట్ విచారణకు నందీనగర్లో అంటే ఆయన గతంలో ఉన్న నివాసంలోకి ఆయన రావడం జరిగింది. సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు అక్కడే విచారిస్తాము అని చెప్పడం వల్ల సీఎం కేసీఆర్ ఆయన ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచి ఆయన నందీనగర్లోనే ఆయన నివాసానికి వచ్చారు, కాన్వాయ్గా వచ్చారు. ఆయన వస్తున్న ఆ దారి పొడవునా కూడా పోలీసులు భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ముందు అంటే ఆయన నందీనగర్కు చేరుకున్న తరువాత విచారణ మరి కాసేపట్లో జరుగుతుంది అనగా, ఎందుకంటే ఇటు సిట్ అధికారులు కూడా మరి కాసేపట్లో అక్కడికి వస్తారు అనగా వారికంటే ముందుగానే కేసీఆర్ నందీనగర్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వచ్చిన తరువాత ఆయనకి విచారణకు ముందు పార్టీ నేతలతో ఆయన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సమావేశంలో భాగంగా పార్టీ శ్రేణులకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక పర్యాయాలుగా అనేక రకాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి రాష్ట్రంలో రాజకీయం ఏంటి, అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలని ఆయన పార్టీ శ్రేణులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ కేసీఆర్ ఒక భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా అంటే రాష్ట్ర సాధన కోసం ఎప్పుడైతే పార్టీ పెట్టి లేదంటే ఉద్యమంలో ఎప్పుడైతే మొదలు పెట్టానో ఇదే గదిలో ఎక్కడైతే ఆయన ఉన్నారో నందీనగర్లోని అదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎంతో మందితో ఇదే గదిలో చర్చలు జరిపానని, అలాగే ఇదే గదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది గొప్పవారితో కొత్త వ్యూహాలకి పదును పెట్టానని, దీనికి సంబంధించి జయశంకర్ గారు నేను ఎన్నో సందర్భాల్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నామని ఎన్నో సంగతుల్ని ఆయన గుర్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే గదిలో మళ్ళీ నేను ఇలాంటి విచారణను ఎదుర్కోవడం కూడా ఒక రకమైన దురదృష్టకరం అంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ తన వ్యక్తిత్వానికి తన మాటలకి పూర్తి భిన్నంగా ఈ రోజు మాత్రం ఎందుకో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు అని ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ అధికారులు అంటే ఆ తర్వాత ఇదంతా మాట్లాడిన తర్వాత విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఇలా ఆన్ కెమెరా ద్వారానే విచారణ జరుపుతారు. మరీ ముఖ్యంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీరి ముగ్గురితో పాటుగా పోలీసు అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారితో పాటుగా ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు వీరందరినీ విచారణ జరిపిన తరువాత ఫైనల్ విచారణ కేసీఆర్ గారిది అవుతుందా లేదంటే ఇంకెవరినైనా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయా అన్న విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి స్టిల్ ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకెన్ని గంటల పాటు విచారణ సాగుతుంది, వీళ్ళందరినీ విచారించిన డేటా ముందు పెట్టుకొని పోలీసులు మాట్లాడతారా లేదంటే బేసిక్ క్వశ్చన్స్ లేదంటే బేసిక్ విషయాలు మాత్రమే ఆయన నుంచి ప్రస్తుతానికి తీసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ విచారణలు కొనసాగే అవకాశాలు ఉంటాయా? ఇది ఇవాళ మాత్రమే ఉంటుందా లేదంటే ఇవాళతో ఆగిపోతుందా? అది కూడా నందీనగర్లోనే ఉంటుందా? రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయా? ఇలా అనేక రకాల చర్చోపచర్చలు జరుగుతున్న పరిస్థితిలో మరి సిట్ అధికారులు ఎలాంటి విచారణ జరుపుతున్నారు అనేది అయితే తెలియాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదిలా ఉండగా పార్టీ శ్రేణులంతా నందీనగర్కి కేసీఆర్ వస్తున్నారు అనగా పార్టీ శ్రేణులంతా అక్కడ చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే పార్టీ టీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ సీఎం అలాగే పిసిసి చీఫ్ వీరందరి దిష్టిబొమ్మలను దిష్టిబొమ్మలకి ఉరిదీస్తూ కొన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సెక్రటేరియట్ దగ్గర కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేసిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు ఈ విచారణని యాక్సెప్ట్ చేయని పరిస్థితి కనబడుతోంది. సిట్టు విచారణని టీఆర్ఎస్ నాయకుల్ని అడ్డుకొని పోలీసులు వారందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా చెదరగొట్టి వీరందరినీ పక్కకి పంపించిన తరువాతే నందీనగర్ లోపలికి పోలీసులు వెళ్ళగలగడం అనేది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగా మరి నందీనగర్లో విచారణకి ముందు కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు అన్న వార్త బయటికి రావడంతో ఇంకాస్త అది సెంటిమెంటల్గా మారే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే అంటే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు అంటే ఆ పరిస్థితికి కారణం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ విషయం, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా? ఇప్పటి వరకు కేసీఆర్ ఈ ఆరోపణలు వస్తున్నా సొంత కుమారుడు తాను విచారణకు వెళ్ళినా, అల్లుడు ఇంకో కుమారుడు కూడా విచారణకు వెళ్ళినా, అలాగే లిక్కర్ కేసులో కవిత విచారణకు వెళ్ళినా ఎక్కడా కూడా ఎందుకో ఇన్నాళ్ల పాటు మాట్లాడకుండా మౌనం వహించిన కేసీఆర్ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడినా సరే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఒక నాయకుడిగా పదవి ఉంటే మాత్రమే ప్రజల్లోనే ఉంటారా? పదవి లేకపోతే రారా, మాట్లాడరా
అనే ఏదైతే ఈ ధోరణిలో ప్రజలు కూడా చూస్తున్నారో, కాబట్టి దీనిని మరి ఇప్పుడు ఆయన భావోద్వేగం అనేది ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడిగా ఆయన మీద ఆ గౌరవం ప్రతిపక్షాలకి, పార్టీలకి, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆయన పట్ల గౌరవ భావాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ రాజకీయ కోణం వచ్చే వరకు మాత్రం ఎందుకో కేసీఆర్ వైపు ఈసారి బాణాలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ఆయన కుటుంబంలో వచ్చిన మార్పులు, వీటన్నింటి నేపథ్యంలో ఆయన మీద ఎక్కుపెట్టిన బాణాల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉద్యమ నాయకుడిగా అందరినీ ఏకం చేసిన కేసీఆర్ బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అందరికీ దూరం అయిపోయి ఒక రకమైన ఏకాకిలాగా ఎర్రవల్లికి మాత్రమే పరిమితమైన వ్యక్తిగా మారిపోయారు అన్న ఆరోపణలను పదే అధికారంలో ఉండి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చి ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కాలేకపోయిన తర్వాత నేను పూర్తి ఒంటరిని, నేను పూర్తి ఎలోన్గా ఉండే పర్సన్ని, అలాగే అందరూ మాట్లాడుకున్న మాటల్ని నేను నిజం చేస్తాను అన్నట్టుగా ఆ మాటల్ని కూడా నిజం చేస్తూ ఆయన పూర్తిగా ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైన నేపథ్యంలో మరి ఇన్నాళ్ళ తర్వాత నందినగర్లోకి ఆయన రావడం, నందినగర్ నివాసంలో ఉండడం, ఖచ్చితంగా ఉద్యమం అంతా అక్కడే మొదలైంది కాబట్టి అది చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. బట్ ఇది ఏ టర్న్ తీసుకుంటుంది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఒక ఎత్తుగా అయితే ఖచ్చితంగా మారుతుంది. కేసీఆర్ పట్ల ఉన్న ఇష్టం కావచ్చు, కేసీఆర్ పట్ల ఉన్న అభిమానం కావచ్చు, పార్టీలు ఏవైనా సరే మళ్ళీ వారు ప్రజల్లో ఆ సెంటిమెంట్ కనుక రగిలితే ఖచ్చితంగా ఇదంతా కూడా రేపు రాబోయే ఎలక్షన్లకు, ఎన్నికలకు ఇదంతా కూడా వేవ్ అయ్యేలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి కేసీఆర్ భావోద్వేగం తెలంగాణ ప్రజలను మళ్ళీ కట్టిపడేస్తుందా? కాదు, ఇక్కడ ఉండి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే ఉన్నారు అని రాజకీయంగానే ప్రజలు చూస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ గాంధీగా, తెలంగాణ నాయకుడిగా, తెలంగాణ తెచ్చిన వీరుడిగా ఉన్న కేసీఆర్ గారు ఈరోజు ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇలాంటి పనులు, ఇలాంటి కార్యక్రమాల్లో, అంటే అటు లిక్కర్ కానివ్వండి, లేదంటే ఇంకొక విషయం, అది ఆయన తీసుకున్న ప్రతి ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఇంత షార్ట్ పీరియడ్లోనే ఆయన మీద ఆరోపణలు రావడం, అవి నిరూపితమయ్యేలాంటి ఆధారాలను మరి అటు అధికారులు సేకరించామని చెబుతున్న నేపథ్యంలో విచారణ దాకా ఆయన పరిస్థితి వచ్చింది అంటే మరి ఇది ఎలా మారుతుంది, ఏం జరుగుతుంది? ఇది కేసీఆర్కి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా? రేపు రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఈరోజు ఫిబ్రవరి 1 ఆదివారం, ఇవాల్టి నుంచే ఒక కొత్త రూపం, కొత్త టర్న్ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు.